తండ్రిని కుమారుడు గణపరచాలి, యజమానుణ్ణి దాసుడు గణపరచాలి. మీరు నేను తండ్రిని అని అందరికీ చెప్తున్నారు, మరి నా సంగతి ఏంటి? నన్ను గణపరుస్తున్నారా? గణపరుస్తున్నామయ్యా. ఎలాగ గణపరుస్తున్నావు? గుడ్డిదానిని, కుంటిదానిని బలులు అర్పించడానికి వచ్చిన మీరు, మీ పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో పాప పరిహారం కావాలని బలి అర్పించిన మీరు ఎలాంటి దాన్ని అర్పిస్తున్నారు? మీకు నచ్చనది నాకు ఇచ్చి నన్ను బాధ పెడుతున్నారు కదా, నేను ఎట్లాగా మిమ్మల్ని దీవించాలి? నేనంటే భయపడలేదు, నేనంటే గౌరవం అనేది నీ మనసులో లేదు కదా అని దేవుడు బాధపడుతున్నాడు. మొదటి స్థానము దేవునికిచ్చి, శ్రేష్టమైన వాటిని దేవునికిచ్చి, శ్రేష్టమైన హృదయాన్ని దేవునికిచ్చి, హృదయ సమర్పణను బట్టి బహుగా వర్ధిల్లిన భక్తులు ఉన్నారు.